ఏం లేదు. అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఈ సిద్దిపేట కొని వచ్చిన మీదకి సిద్దిపేటలో గణపతులు ఎట్లున్నాయి చూద్దాం అనేసి మేము గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. నేను మా నరేష్ అన్న మా తమ్ముడు ముగ్గురం అనుకొని గణపతుల కాడికి పోతా ఉన్నాం. గణపతుల కాడికి పోతాం చూద్దాం గణపతులు ఎట్లున్నాయో. అవి రేట్లు అయితే చెప్తారో చెప్పడం మనకు తెలియదు కానీ ఏం చేద్దామంటావు మరి? గణపతులు చూసేద్దాం. ఏడ మంచిగా ఉన్నాయి, ఏడు మంచిగా ఉన్నాయి, దాని మోడల్స్ ఏంటి అది చూసి వీళ్ళకి మోడల్స్ ఉన్నాయని చూపెడతాం మీకు అంతే. ఓకే, రేపు అయితే మీరు వచ్చినాక అడుగుతారు, అడిగి తెలుసుకోండి. ఓకే, హలో ఫ్రెండ్స్, షాప్ దగ్గరకు వచ్చేసినాం. అడ్రస్ వచ్చేసి మన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న రింగ్ రోడ్ నుంచి మన నాదర్ గుడి టెంపుల్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడికైతే వచ్చేసినాం. ఓకే, చలో చూసేద్దాం విఘ్నేష్ గారు. అడ్రస్ చెప్పండి. హరీష్ రావు నగర్ రాయల్ కంట దగ్గర.
అన్న వచ్చేసి ఈ షాప్ ఓనరు. ఇక్కడ వినాయకులు ఎంత రేటు ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి అన్ని మొత్తం అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూద్దాం. ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది. ఇగో వెనుక రాముడు ఉన్నాడు, వెనుక సూర్యుని బ్యాక్గ్రౌండ్ తోటి చాలా బాగుంది. తక్కువ ధరలో ఇస్తుండు అన్న. కావాలనుకున్న వాళ్ళు తొందరగా వచ్చి ఆర్డర్ చేయండి, లేకపోతే ఆల్మోస్ట్ సగం ఆర్డర్స్ అయిపోయినాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చేస్తుర్రు. ఇంకా ఇగో ఈ ముందు మనం స్టేడియం చూసుకున్నట్టయితే అది ముంబై మోడల్ ఉంది వినాయకుడు అన్న. ఇది ఎంత అన్న? 14,000. ఇది చూసుకుంటే అది 14,000 ఉంది, చూసుకోవచ్చు. 14,000 పడుతుందట అన్న. అవునా నిజమా? ఎన్ని ఫీట్? 9.5 ఫీట్లు ఉంటుంది. 9.5 ఫీట్లు ఉంటుందంట. 10 ఫీట్లు ఉంటుంది. మనకు 14,000కి వస్తుంది. మీరు వస్తే మీకేమైనా తగ్గిస్తారా మరి మీరు మాట్లాడుకుంటే అన్నతోనే ఏమన్నా అంతేనా? మన సబ్స్క్రైబర్ వస్తే వాళ్ళకి ఇది వచ్చేసి ఇంకా మోడల్స్ అన్నీ చూద్దాం. ఇవి కొంచెం ఇది వచ్చేసి అన్న మనకు ఎన్ని ఫీట్స్ ఉంటుందని, ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 7-8 ఉంటుందని అంటుండ్రు అన్న. ఇది వచ్చేసి మనకు అన్న 10,000కి ఇస్తాను అంటుండ్రు. ఓకేలా మీరు వచ్చి విజిట్ చేసి మాట్లాడుకుంటే ఎంతో కొంత తక్కువ చేస్తాడు. మనకు వచ్చేసి వినాయకుడు అన్ని నంబర్ ఉన్నాయి, ఎలాంటిది లేదు మనకు. వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూడండి ఒకసారి. ఇవన్నీ వచ్చేసి మనకు 10,000లో వచ్చే వినాయకుడు పీసెస్. ఇక మనకు హైట్ ఎక్కువ ఉండి వినాయకులు తక్కువ ధరలో రావాలంటే ఇక్కడే చాలా మంచిగా దొరుకుతున్నాయి వినాయకులు. హైట్ ఎక్కువ ఉన్నాయి. మనకు కావాలనుకుంటే చిన్న గణపతులు సుతా ఉన్నాయి అన్న దగ్గర. చిన్న గణపతులు సుతున్నాయి. మనం ఇంకో షెడ్లోకి వెళ్దాం. ఇంకో షెడ్లో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇగో చిన్నది 4 ఫీట్లు ఉంటుంది. 3,500 కానీ 3,000కి ఇచ్చేస్తా. ఇగో అది 5,000 కానీ 8 చేతుల విగ్రహం, అది 4,500 ఇచ్చేస్తుంది. 4,500 వస్తుంది అని అంటున్నారు. ఇది వచ్చేసి ఎన్ని ఫీట్లు ఉంటుంది? 5 ఉంటుందా? ఉంటుంది అనుకుంటా. 5 ఫీట్ కొంచెం 4.5 ఉంటుండొచ్చు. 4.5 ఫీట్స్ ఉంటుంది. 4,500 అన్న. 4,500కి ఇస్తాను అంటున్నారు అన్న. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మనకు. మీకు చిన్న వినాయకుడు కావాలి. ఇది 8,000. ఇది 8,000. ఇది వచ్చేసి చాలా పెద్దనే ఉన్నది వినాయకుడు. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 7.5 దాకా 7.5, 8 దాకా ఉంటుంది. ఇది వచ్చేసి ఎంతన్నా? 8,000 చెప్తుండ్రు. ఇది మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది రేట్లు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకు ముందుకు వేరే షాపులకు సుధా పోయొచ్చినాం మేము, అక్కడ సుధా చూసేచ్చినాం. ఈ విగ్రహం ఎంతనా? ఇది ఈ రుమాల్ది 7,000. అయ్యో చూడొచ్చు వినాయకుడు 6 ఫీట్స్ 7 ఫీట్స్ అట్లుంటుంది. 7,000 అంట. అయ్యో గుర్రాల రథంలో కూర్చున్న వినాయకుడు చూడండి, చాలా బాగుంది. ఇది ఎంత అన్న? 9,000 వస్తుంది. ఇది 9,000 అంట. ఇగో లాంగ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు వినాయకుడు. 9,000 వచ్చేస్తుంది. ఇగో చూడొచ్చు ఎంత బాగుందో. ఈ వినాయకుడు వచ్చేసి దాదాపు ఎంత? 4.5, 5 ఫీట్ల దాకా ఉంటుంది. ఇది వచ్చేసి ఎంత? 5,000 పడుతుంది. ఇది చూడండి. మీరు కావాలనుకుంటే వీడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఎంత తక్కువ మాట్లాడతారో చూడండి. చాలా తక్కువ ఉన్నాయి రేట్స్ ఇక్కడ. నేను బయట కంపేర్ చేసుకొని చూస్తున్నా కదా. అంటే ఇది కొంచెం వర్క్, ఇంకా వర్క్ నడుస్తుంది మీకు. చూడండి 2-3 days అయిపోతుంది ఇలా వర్క్. ఈజీగా అయిపోతుంది మనకు. ఇగో చూడొచ్చు ఇక్కడ స్టేట్లో వెంకటేశ్వర స్వామి తోటి ఉంది వినాయకుడు, చాలా బాగుంది. 6,000. ఇది 6,000. ఇది 6,000 అంట. ఇది 6 ఫీట్ ఉంటుంది. 6,000 అంట. పల్లెకి వినాయకుడు, ఇది పల్లెకి ఎలుకలు పల్లెకి వస్తుంది. ఇది కూడా 5,500కి ఇచ్చేస్తాం. 5,500 వస్తుంది అంటున్నారు అన్న. ఇది వినాయకుడి నుంచి పల్లకిలో, ఎలుకల పల్లకిలో వినాయకుడు. ఇది 5,500 వస్తుంది. బ్యాక్ సైడ్ సిద్ధి వినాయకుడు మోడల్ కదా. బ్యాక్ సైడ్
మోడల్స్ అయితే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇది చిన్నవి ఎక్కువ శాతం ఇలా చిన్నవి చేస్తారు బాగా వినాయకులు. చిన్నగా ఉన్నాయి కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వీడియో వినాయకులు వచ్చేసి. కొంచెం మహారాష్ట్ర మోడల్ కొన్ని డిజైన్ పిల్లలకు వెరైటీ వెరైటీ అడుగుతారు కదా, అట్లా ఇది ఒక మోడల్. అందరు టేస్ట్లకు తగ్గట్టే చేస్తుండే అన్న సూత. పిల్లలకు వస్తారు కాబట్టి ఇది బాగానే ఉంటుంది. సింపుల్ గా సిట్టింగ్ పూజకు బాగా పద లైక్ చేస్తుంది. సింపుల్ సిట్టింగ్ ఉన్నా కానీ చాలా బాగుంది ఇది. చూడండి కలరింగ్ సుతా, కలరింగ్ సుతా మీకు ఒకవేళ మీకు మేమే కలర్ డిజైన్ చేయించుకుంటాం అనేసి అనుకున్న వాళ్ళు సుతా తొందర రండి. తొందర వస్తే మీకు పెద్ద వినాయకులు ఇంకా కలర్ కొట్టడానికి కూడా ఉన్నాయి. మీరు వచ్చి కావాలనుకుంటే అలా కొట్టేస్తాడు. మీకు చూడవచ్చు ఇక్కడ పెద్ద వినాయకులు. మీరు విజిట్ చేసి మీకు నచ్చిన కలర్ వేయించుకోవచ్చు. మీరు ఎలా ఇక్కడ వచ్చేసి మనకు చిన్న వినాయకుడు ఇక ఇది తీసుకుంటే బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ఈ చిన్న వినాయకులు సూపర్ ఉన్నాయి. అట్లా కవర్తోనే ఇట్లా చిన్న పిల్లలు పెట్టుకోవడానికి జర వర్క్ అనేది కొంచెం ఎదుగుతుంది పని వారం ఏంటంటే మళ్ళీ వస్తా. వర్క్ దగ్గర పడేస్తుంది. మనకు ఎలాంటి వినాయకులు కావాలో మీకు ఇలాంటివి కావాలనుకుంటే సుఖ ఇలాంటివి సుఖ మనకు పెద్ద మోడల్స్లో ఇంకా కలర్ కొట్టడానికి ఉన్నాయి. మీకు ఒకవేళ మేము నచ్చినట్టుగా డిజైన్ చేయించుకుంటాము, మేమే కలర్ కొట్టించుకుంటాము అనేసి అనుకున్న వాళ్ళు, మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న వాళ్ళు సుఖ ఇలాంటి వినాయకులు ఉన్నాయి. మీరు రావచ్చు, కలర్ కొట్టించుకోవచ్చు ఈజీగా మంచిగా అన్నతో. ఓకే, ఇవి కలర్ వేయలేదు ఇంకా. ఇవి ముంబై మోడల్ రీసెంట్గా ఒక 3 days బ్యాక్ వచ్చేసినాయి. ఈ కింద చూస్తే మొత్తం కింద ప్లేన్ ఉంది, కాకపోతే ఇంకా స్టాండ్ ఎక్కియలేరంట, స్టాండ్ ఎక్కిస్తారంట. ఇక స్టాండ్ ఎక్కిందంటే ఒక మినిమం ఒక 28 దాకా పడతాను అంటున్నా అన్న. ఇంకా స్టాండ్ పెట్టి ఇంకా వేస్తుంది. ఎన్ని ఫీట్స్ ఉంటుంది? ఇది టోటల్గా 10-11 వస్తుంది అనుకుంటా. 11 అయితే ఇంకా కింద స్టాండ్ వేస్తే ఇంకో స్టాండ్ పెడితేనే 11 వస్తుందా? స్టాండ్ కాకనే 11 ఇదా స్టాండ్ తోటి 11 వస్తుందంట. 11 feet. తీసుకుపోయేటప్పుడు ఫోన్లకి వాటికి టచ్ అవుతుంది. ఈ ఆటో హైట్ ట్రాక్టర్ హైట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసరికి విగ్రహం అనేది బాగా హైట్ అయిపోతుంది. అప్పటికి 16 feet అయిందనుకో రోడ్ మీద టచ్ అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పాపం సీట్లో వస్తుంది 28,000 29,000 పడుతుంది అని అనుకున్నాను. ఒకసారి విజిట్ చేయండి వచ్చి. కలర్ వేయలేదు కదా అని అనుకోకండి, మీరు వచ్చి మీకు నచ్చిన కలర్ కూడా మీరు వేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిపోతాయి. కలర్ వస్తుంది మీకు 2-3 days కంప్లీట్ అయిపోతుంది. 5 days కంప్లీట్ చేస్తారు. సాంప్లింగ్ చేసి ఇప్పుడు చేంజ్ చేస్తారు బ్యాచ్. ఇది చేసి ఇంకా బయట బొమ్మలు ఉన్నాయి కదా, బయట ఇంకా రెడీ చేసే డేస్ అవుతున్నాయి చాలా వరకు. చూడండి అన్నలు తింటారో లేదా నిర్వహతారో లేదా కానీ బయట మోడల్స్ కూడా బాగున్నాయి. డిజైన్లు కూడా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయి కలర్ వేయడానికి, చూడవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన గణపతుల విశేషాలు. అయితే ఇక్కడ మన పేరు చెప్పి, మన ఛానల్ పేరు చెప్పి, ఆర్ఎం డ్రీమ్స్ వరల్డ్ కానీ ఆర్ఎం అఫీషియల్ కానీ ఛానల్ పేరు చెప్పి ఇక్కడికి వస్తే అన్నవాళ్ళు మన పేరు మీద ఇంకొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రేట్లు అయితే తక్కువ ఉన్నాయి, చాలా బయట కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి. మీరు చూస్తారు, రండి ఒకసారి విజిట్ చేయండి. మీకు వర్త్ అనిపిస్తేనే తీసుకెళ్ళండి. చాలా వరకు మంచిగానే ఉన్నాయి. మీకు రేట్స్ కానీ గణపతులు కానీ చాలా వరకు క్వాలిటీ ఉన్నాయి. వచ్చి ఒకసారి విజిట్ చేసి మీరు తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు ఆర్ఎం అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ వినాయకుడు నచ్చిండో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.